వెల్కమ్ టు మస్కు బ్లాగ్స్. నేను సుధాకర్ మస్కు. ఇవాళ నేను చెప్పబోయే సక్సెస్ స్టోరీ ఏంటో సార్, ఆ పర్సన్ స్టోరీ ఏంటంటే అతను 10th ఫెయిల్ అయ్యాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. తను 10th ఫెయిల్ అయ్యాడు, కానీ జీవితంలో ఫెయిల్ అవ్వద్దని కష్టపడ్డాడు. తనలాగా 10th ఇంటర్తో ఆపేసినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగులుగా తీర్చిదిద్దాడు. ఆ ప్రయత్నమే టిఎన్ఆర్ అకాడమీ. అతనే టి నాగేశ్వరరావు, టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ సంస్థ ఫౌండర్, చైర్మన్. అతనే మన సక్సెస్ స్టోరీ కథానాయకుడు, నేటి కథానాయకుడు. ఆయన స్టోరీని మనం కూడా ఇన్స్పైర్ అవుదాం, మనం కూడా సక్సెస్ అవుదాం. వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు. మై నేమ్ ఈజ్ టిఎన్ రావు. నా పేరు తురగా నాగేశ్వరరావు. ఐ విల్ టెల్ మై సక్సెస్ స్టోరీ, హౌ ఐ సక్సీడెడ్ ఇన్ లైఫ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. 1959 డిసెంబర్ 17వ తారీఖు వెస్ట్ గోదావరి నిడదవోల్లో ఒక స్మాల్ విలేజ్లో నేను డేట్ ఆఫ్ బర్త్. అప్పటి నుంచి తర్వాత, ఎందుకంటే చిన్న వయసులోనే ఫాదర్ పోయారు, ఐఎమ్ ఫ్రమ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ పోవడంతో సరి అయిన గైడెన్స్ లేదు, ఎడ్యుకేషన్. ఎందుకంటే విసినిటీ, సరౌండింగ్స్, సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ కలిసి రావాలి, అప్పుడే మనకి సక్సెస్ బాగా అవుతుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఫాదర్ పోవడంతో సరిగైన చదువు అది మనకి చదవలేదు. 10th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. 3 సార్లు. ప్రతి వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు పనికిరావు, భోజనం పెట్టడమే కష్టమని చెప్పేవారు. అదేపటికి నాకు ఏంటంటే ప్రతి హ్యూమన్కి, ప్రతి వాళ్ళు డైమండ్సే. యూ హ్యావ్ టు కీప్ యువర్ థింగ్ రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ వే. స్కై ఓన్లీ యువర్ లిమిట్స్. అందుగురించి ఏంటంటే ప్రతి వాడికి ఒక ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్ని ఏంటంటే సరియైన సమయంలో, సరియైన రీతిలో, సరియైన విధంగా పెడితే స్కై ఓన్లీ లిమిట్స్. అప్పుడు ఎందుకంటే దేవుడి దయ వలన మంచి ఫిజిక్స్ నాకు ఉండేది. 5'11" హైట్ ఉండేవాడిని. బాగా క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ ఆడడంతో ఇంతలా అయినా సరైన బట్టలు ఉండేవి కాదు, సరైన ఫుడ్డింగ్ ఉండేది కాదు. అయినా సరే ఫ్రెండ్స్ సహకారంతో అతి కష్టం మీద 10th పాస్ అయ్యాం. హైదరాబాద్ వచ్చే రాశాను. హైదరాబాద్లో 10th పాస్ అయ్యాం. 10th పాస్ అయ్యాక బికాజ్ ఆఫ్ మై స్పోర్ట్స్ అన్ని కాలేజీల్లోనూ నాకు సీట్ వచ్చింది. రాజమండ్రి దగ్గర కోరుకొండలో నేను సిఈసి గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ మా ఫ్రెండు చౌదరి అని ఒక అతను ఏం చేశాడు, రావు గారు మీరు బాగా క్రికెట్ ఆడతారు, మంచి ఇది ఉంది, ఎయిర్ ఫోర్స్లోకి కానీ డిఫెన్స్లోకి ఎందుకు వెళ్ళకూడదు, వేకెన్సీస్ పడ్డాయన్నారు. సార్ చౌదరి గారు, మనకి అక్కడ ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంటుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి, లేదండి మీ ఫిజిక్కి మీరు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారన్నారు. అప్పుడు 10 రూపీస్ కూడా నగ్గలేదు. ఆయన ద్వారానే ఆయనే పెట్టి అప్లికేషను హైదరాబాద్ పంపించారు. కానీ ఇంటర్వ్యూకి ఆయనకి రాలేదు, నాకు వచ్చింది. అప్పుడు 1979 జనవరి 1 ఇంటర్వ్యూ బేగంపేటలో ఎయిర్ ఫోర్స్, అది ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్. అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చినప్పుడు చాలామంది, ఒక 500 మంది దాకా వచ్చారు, పబ్లిక్ స్టూడెంట్స్ అంతా, అన్ఎంప్లాయీస్. అందులో 5 రోజులు కండక్ట్ చేశారు. అందులో ఐ వాజ్ సెలెక్ట్ అవ్వగానే అప్పుడు రిక్రూట్మెంట్ ఆఫీసర్ కూడా చెప్పారు, రావు గారు మీరు క్రికెట్ అది మిమ్మల్ని చూసి మేము తీసుకుంటున్నాం, మీరు మంచిగా రాణిస్తారు అది అని. ఇన్స్ట్రక్టర్ కింద తీసుకున్నారు. ఇన్స్ట్రక్టర్ అంటేనే మనకు భయం, ఏంటంటే ఆ చదివే తక్కువ ఎలా అనేది. బట్టి ఇన్స్ట్రక్టర్ మీరు సక్సీడ్ అవుతారని బెల్గాం ట్రైనింగ్ పంపించారు. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో బెల్గాంలో 2 ఇయర్స్ ట్రైనింగ్. బాగా సక్సీడ్ అయ్యి బ్రహ్మాండంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ నేను నెంబర్ 1 ఇందులో వచ్చాను. బెస్ట్ మెడల్స్ అవి కూడా సంపాదించాము మేము అందులో. తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ గోరఖ్పూర్ ఇచ్చారు. గోరఖ్పూరు 5 సంవత్సరాలు. అదేంటంటే ఫ్లయింగ్ యూనిట్, బాంబర్, క్యాన్బరా, మిగ్ 21 ఇవన్నీ ఎయిర్క్రాఫ్ట్లు ఉండేవి. అక్కడ నేను ఒక్కడనే ఇన్స్ట్రక్టర్ని. ఒక 5 సంవత్సరాలు ఉన్నాం. 9 సంవత్సరాలు క్రికెట్ ఆడాను. పెద్ద వాళ్ళతో అందరితో ఆడాను. తర్వాత ఈ 5 సంవత్సరాలు క్రికెట్ ఆడాక నాకు ట్రైనింగ్ సెంటర్ పోస్టింగ్ కావాలని మెద్రాసు తాంబరం ట్రైనింగ్ సెంటర్కి వచ్చాను. అక్కడ ఒక 3 ఇయర్స్ ఉన్నాను. తర్వాత ఆవిడలో, అది కూడా మెద్రాసులోనే, అక్కడ ఒక 2 ఇయర్స్ ఉండి హైదరాబాద్ ఫ్లయింగ్ ఎన్సీసీలో యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్ కింద నేను వచ్చాను. 2 ఇయర్స్ అక్కడ పోస్టింగ్కి వచ్చాను నేను. 2 ఇయర్స్ మనం అక్కడ వర్క్ చేసేటప్పటికి అది గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ. అందరూ ఏం చేశారంటే
డీజీఎన్సీసీ దగ్గరికి వెళ్ళి మాకు ఈ సార్ ఉండాలి అని నాకు రిక్వెస్ట్ మీద ఇంకొక 3 సంవత్సరాలు ఉంచారు. మొత్తం 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను. లాస్ట్ పోస్టింగ్ పటియాలా పోస్టింగ్ వచ్చింది. అక్కడి నుంచి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అవగానే అది పెన్షనబుల్ సర్వీస్. అక్కడికి వెళ్తే నాకు ఫస్ట్ క్లాస్ ఫుడ్, క్లోతింగ్, ఎయిర్ ఫోర్స్లో ఎక్కడికి వెళ్ళాలన్నా, క్రికెట్ ఆడుకోవాలన్నా ఫ్లైటు. చూడండి ఎంత కష్టపడ్డాం, ఎందుకు పనికిరావనేది. నేను ఎలక్ట్రీషియన్ దగ్గర కటింగ్ ప్లేయరు, స్క్రూ డ్రైవర్ ఇవన్నీ అందించేవాడిని. ఎందుకంటే చాలా కష్టంగా ఉండేది గడవడం అనేది. అక్కడికి వెళ్ళేటప్పటికి అంత లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. కింద పడుకునేవాళ్ళం, అక్కడ మంచం మీద పడుకునేది ఫస్ట్ అవకాశం వచ్చింది. మంచం మీద ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్ తినచ్చు, మంచి క్లోతింగు, ఆడుకోవడానికి అన్నీను. ఇక్కడ మనం క్రికెట్ బాల్ కొనడమే కష్టం, అక్కడ బ్యాట్లు, కిట్టు అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్లో ఆడుకున్నారు. ఎక్కడి నుంచి ఎలా చేంజ్ వచ్చిందో చూడండి. దట్స్ వై ఈ కెనాట్, మనం దేన్ని అండర్ ఎస్టిమేట్ చేయలేం. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ గుడ్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి, గాడ్ విల్ హెల్ప్ యూ. తర్వాత అక్కడి నుంచి 15 సంవత్సరాల తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ముందే అయింది. నాకు 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికే నాకు మ్యారేజ్ అయింది. హైదరాబాద్లోనే అయింది. హైదరాబాద్ అయ్యాక నేను ఈ 15 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అప్పుడు జీతం కూడా ఎంత అండి, 200 రూపాయలు. లాస్ట్ నా పే డ్రా వచ్చి 500 రూపాయలు. 500 రూపాయలు వస్తేనే గెజిటెడ్ ఆఫీసర్కి అప్పుడు 900 మించి వచ్చేది కాదు. అలా ఉండేది అప్పుడు 79లో. 93 వరకు నేను ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశాను. ఒక 1000 రూపాయల పెన్షన్ తోటి 2 మగపిల్లలు. ఐ బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్స్. పెద్ద అబ్బాయి పేరు కార్తీక్, రెండో అబ్బాయి పేరు ప్రభాత్. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని వైజాగ్లో సెటిల్ అవుదామని వైజాగ్కి చేరుకున్నాం. చేరుకుని జాబ్ సర్చింగ్. జాబ్ ఎక్కడా, ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా ఎక్కడా దొరకట్లా, చాలా కష్టంగా ఉండేది. ఆంధ్ర సిమెంట్, వైజాగ్ ఆంధ్ర సిమెంట్లో ఒక సెక్యూరిటీ గార్డుకి పోస్టు ఉంది అంటే అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళాను. అది కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇది త్రూ ఎంప్లాయ్మెంట్ రావాలి, మీకు ఇందులో అవకాశం ఉండదు అని అన్నారు. ఈవెన్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ కానీ. తర్వాత మాకు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సైనిక్ వెల్ఫేర్ ఇదని, అది వైజాగ్లో ఉంది. ఆ వైజాగ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నా పేరు, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్ వేకెన్సీ పడింది అదే కంపెనీలో. నేను అక్కడికి నా పేరు పంపడం జరిగింది. అక్కడికి వెళ్తే 100 మంది వస్తే ఐ వాజ్ సెలెక్టెడ్. చూడండి, ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ సెక్యూరిటీ ఆఫీసర్ వైజాగ్. అప్పుడే అన్నారు అండ్ ఎందుకంటే ప్రతిదీ అదే అంటున్నానండి, పంక్చువాలిటీ, ఆనెస్టీ, కమిట్మెంట్. ఇదే నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నెవ్వర్, ఎప్పుడంటే టైం అంటే టైమే. పంక్చువాలిటీ, నెవ్వర్ సే బాస్ టు నో. ఎప్పుడు అవ్వదు అనేది నేను మ్యాక్సిమం ట్రై చేయడం, విల్ బీ సక్సీడెడ్. ఓలాటెడ్గా ఆర్ట్, ఇప్పుడు మనం ఓలాటెడ్ చేస్తే ఏ పని అయినా సక్సెస్ అవుతుందండి. అప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే అన్నారు, ఈయన అతి త్వరలోనే ఈ కంపెనీకి జీఎం అవుతారు అని అన్నారు. కానీ ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు అలాగెలా కుదురుతుంది అనుకున్నాను, అసంభవం అనుకున్నాను. తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు కూడా 10th నేను జాయిన్ అయింది 10th. బయటకు వచ్చేటప్పుడు కూడా నా క్వాలిఫికేషన్ 10th తోటి. తర్వాత ఏమన్నారంటే కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ 1 సీటింగ్ 16 అన్ని పేపర్లు ఒకటేసారి రావాలి. 18 పేపర్లు రాసాం. ఫస్ట్ క్లాస్ వచ్చింది కాకతీయ యూనివర్సిటీలో. తర్వాత అంచెలంచెలుగా, ఎందుకంటే సక్సెస్ తోటి డిగ్నిటీ తోటి ఎడ్యుకేషన్ కూడా ఉండాలండి. దానికి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే అదే సక్సెస్ అవ్వాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. ఓకే, రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకోవాలి. నేను నాకు అదే చెప్పాను, మా పిల్లలకి ఎంతైనా చదవండి, ఐ విల్ లుక్ ఆఫ్టర్. ఎందుకంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళకి ఏమి ఇచ్చామని కాదు, ఎన్ని బిల్డింగ్లు ఇచ్చామా, ఎంత ఆస్తి ఇచ్చామో కాదు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చామా లేదా. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అంచెలంచెలుగా వాళ్ళే ఎదుగుతారు. వాళ్ళకి కూడా నేను ఫస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ మంచి కాలేజీలో, మనం తినకపోయినా అలాంటి కాలేజీలో పెట్టి మంచి స్కూల్లో జాయిన్ చేసి వైజాగ్లో స్కూలింగ్ అక్కడ. తర్వాత నన్ను అక్కడి నుంచి వెంటనే నాకు ప్రమోషన్ ఇచ్చి దాచేపల్లి అంటే నడుకూడి దగ్గర గుంటూరు, అది మదర్ ప్లాంట్, అది మేజర్ ప్లాంట్. ఆ ప్లాంట్కి అక్కడ ప్రమోషన్ ఇచ్చి నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చూడండి ఎక్కడ 10th క్లాసు ఎలా ఎయిర్ ఫోర్స్లో చేసాం, ఎలా జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్ళగానే సెపరేట్ ఫస్ట్ క్లాస్ ఆఫీసు, ఒక జీపు, 2 బుల్లెట్లు, ఒక 100 మంది రిపోర్టింగ్ సెక్యూరిటీ స్టాఫ్. ఇలాగా
తర్వాత నేను అక్కడతో ఆపేయలేదండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఐ డిడ్ మై ఎంఏ ఉస్మానియా, ఐ డిడ్ మై ఎంబీఏ ఇగ్నో యూనివర్సిటీ, ఎల్ఎల్బి ఉస్మానియా, అన్ని డిస్టింక్షన్లు ఫస్ట్ క్లాసులు. ఎందుకంటే చదవాలి, ఏంది దీంతో ఏజ్తో ఇది లేదు, సంబంధం లేదు. చదివితే ఎప్పుడైనా విలువ ఉంటుంది, చదివితే గౌరవం ఉంటుంది. మన డిగ్రీలు మన ప్లేస్లో ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పక్కన డిగ్రీలు పెట్టుకుంటే కూడా ఆటోమేటిక్గా మీకు అదొక డెకరం, ఒక ఇన్హెరెంట్ మనకి మంచి ఉత్సాహం కలుగుతుంది. అందుగురించి చదువు మీద దృష్టి పెట్టాను. ఇంకా ఏం చేస్తున్నాను, ఇప్పుడు కూడా చదువుతున్నాను. నా ఏజ్ 63 ఇయర్స్, 43 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పటికీ చదువుతున్నాను. మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఇస్తున్నాను, మాస్టర్ ఆఫ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదువుతున్నాను. దానికి నేను ఎక్కడ పుని స్టాప్ పెట్టలేదండి. రిటైర్ అయ్యాను. ఆంధ్ర సిమెంట్ నుంచి నేను సక్సెస్ఫుల్గా 59 ఇయర్స్ వరకు చేసి అక్కడి నుంచి రిటైర్ అయ్యి, ఎందుకంటే ఇలాగా నాలాగా చాలామంది యూత్ విలేజెస్లో రికగ్నైజేషన్ లేక తక్కువ చదువుతోటి ఈవెన్ వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోక, జాబు రాక, మ్యారేజ్లు అవ్వక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఏం చేశానంటే ఒక అకాడమీ స్థాపించాను, టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ అని హైదరాబాద్లో. ఆ అకాడమీలో ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి పాజిటివ్, ఎందుకంటే ఫిజికల్ మెంటల్ టెస్ట్, ఫిజికల్గా వాళ్ళ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఎందులోనే డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు పేరెంట్స్కి బర్డెన్ అవ్వకుండా ఉండడానికి ఆ అకాడమీ స్థాపించాను. అది ఓన్లీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ రికగ్నైజ్ సొసైటీ రిజిస్ట్రేషను. ఎవరికి అందులో ఏంటంటే అందులో అడుగుపెట్టిన వాళ్ళకి ఎవరికి ఒక్క పైసా ఖర్చు అవ్వకుండా మంచిగా అయితే వాళ్ళని చాలా బాగా సక్సెస్ అయింది. నేను హైదరాబాదు వచ్చి ఒకసారి ఏమైందంటే నేను ఫ్లైట్లో వస్తున్నానండి. ఫ్లైట్లో వచ్చేటప్పటికి లేట్ ఈవినింగ్ అయింది. ఒక అమ్మాయి చాలా చక్కగా ఉంది, ఏజ్ అరౌండ్ 22 ఇయర్స్ ఉంటాయి. డిక్షనరీలో ఏవో బుక్స్ అమ్ముకుంటుంది. ఏంటమ్మా ఇంత టైప్ వరకు నువ్వు ఎందుకు ఉన్నావు, ఏంటి ఇలాగ అమ్ముతున్నావు అంటే, ఏం చేయాలండి నేను డిగ్రీ చదివాను, ఇది నేను చేయకపోతే మా ఫాదర్ అది మదర్ చాలా ఇది, మేము లేని వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చాం, ఈ డిక్షనరీలు 4 అమ్ముతే పొద్దున్న నుంచి ఒకటి అమ్మలేదంటే ఆ డిక్షనరీలు అన్నీ కొనేసుకున్నాను. నేను కొనేసుకుని కారులో పెట్టుకుని ఆ అమ్మాయికి చెప్పాను, నువ్వు ఎయిర్ ఫోర్స్ అని ఉంటుందమ్మా, అందులో కనుక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు గర్ల్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, అందులో ట్రై చేసుకొని నీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పాను. తర్వాత ఇంటికి వచ్చాక మా మిస్సెస్తో డిస్కస్ చేసి మనం ఈ స్టేజ్కి వచ్చాం, ఒక అకాడమీ పెడదాం, సైనిక్ అకాడమీ అని చెప్పి అందరికీ ఈ లేని వాళ్ళకి, ఈ 10th క్లాస్ మినిమల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ చూపిద్దామని ఒక అకాడమీ స్థాపించడం జరిగిందండి. అది హైదరాబాద్ సైనిక్ అకాడమీ అని ఫస్ట్ ఇనిషియల్గా పెట్టాను. దానికి పర్మిషన్ ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ వాళ్ళు, ఎందుకంటే ఇది డిఫెన్స్లోకి వస్తుంది, మీకు ఆ పేరు లొకేట్ చేయలేమంటే. నేను అన్నాను వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అన్నీ ఉన్నాయి కదండి, హైదరాబాద్ ఎందుకు ఇవ్వరంటే, లేదండి అది కుదరదు, మీరు హైదరాబాద్ డిఫెన్స్ కానీ హైదరాబాద్ సైనిక్ అకాడమీ కుదరదు, ఇంకొక పేరు సెలెక్ట్ చేసుకుని రండి అన్నారు. నేను కారులో వస్తుంటే అన్నీ చూశాను, సిఎంఆర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజ్, ఇవన్నీ కాలేజీల్లో ఉన్నప్పుడు టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఎందుకు పెట్టుకోకూడదని టిఎన్ఆర్ అని పెట్టాను. ఇమ్మీడియట్గా వాళ్ళు అప్రూవ్ చేశారు. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ అని స్థాపించడం జరిగింది బహదూర్పల్లి, హైదరాబాద్లో. అక్కడ ప్రతి వాళ్ళకి బోల్డంతమంది అండి నా దగ్గర ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు ఇవాళ తలెత్తుకుని జీవిస్తున్నారు. తక్కువ ఎడ్యుకేషన్లో ఒక అప్పలనాయుడు అని కుర్రాడు ఎందుకు ప్లేట్లు కడుక్కునేవాడు, వాడిని తీసుకొచ్చి నా దగ్గర ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వాలంటే జమ్మూ కాశ్మీర్లో ఇవాళ పనిచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంటుందండి అలాంటిది. ఇది ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, కొంతమందికి డబ్బు సంపాదించాలని, కొంతమంది పేరుకి ఇది. నో, ఐ వాంట్ టు హెల్ప్ ది యూత్. నాలాగా ఎంతోమంది విలేజుల్లో చాలా ఇదిగా ఉన్నారు, తక్కువ ఎడ్యుకేషన్, 10th క్లాస్కి ఏమొస్తుందని. లేదండి, ఇది తప్పు. 10th క్లాస్ ఆర్మీలో 8th క్లాస్ నుంచి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు సోల్జరే, 10th అయినా ఇంటర్ అయినా సోల్జర్, ఎవరైనా సోల్జర్ కింద వస్తారు. నేవీలో 6th పాస్ అవుతే నేవీలో చేరచ్చు ట్రేడ్స్మెన్ కింద. ఎయిర్ ఫోర్స్లో మటుకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. మా టైంలో 10th ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. చూడండి, ఒక సైడ్ ఏమో ఎడ్యుకేషన్, ఓ పక్కన గ్రోత్. నమ్ముతారు నమ్మరు, నేను 5,000 రూపాయలు శాలరీతో బయటకు వచ్చాక కూడా జాయిన్ అయింది. ఐ హ్యావ్ డ్రాన్ మ్యాక్సిమం పర్ మంత్ 1.5 lakh. ఆ స్టేజ్కి వచ్చాం. అలాగే పిల్లల్ని ఇద్దరు నేను పైలట్ చేద్దాం అనుకుంటే, డాడీ అలా కాదు మేము ఎంఎస్ చేస్తామని
అమెరికా వెళ్ళారు, ఇద్దరు సక్సెస్ఫుల్గా ఎంఎస్ చేశారు, ఇద్దరికి మ్యారేజ్లు అయ్యాయి, ఒక మనవరాలు. చూడండి, 43 years ఆఫ్ సర్వీస్ నాకు. ఇంకా నేను జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ ఆర్గనైజేషన్. అందులో ఆ ఎండి గారు నాకు ఎప్పటి నుంచో స్నేహితులు, చైర్మన్ గారు, ఎండి గారు నా సర్వీసెస్ కావాలని ఒక అకాడమీని స్థాపించారు. వాళ్ళు అకాడమీని ఫస్ట్ క్లాస్ అకాడమీ స్థాపించి అందులో నన్ను డైరెక్టర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కింద తీసుకున్నారు. అందులో కూడా మినిమల్ ఎడ్యుకేషన్కి ఇందులో ఉంది ఏంటంటే ఈ అకాడమీ క్యాపిటివ్ అండ్ ఛాంపియన్ మేనేజ్మెంట్. అందు గురించి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాం, ఉద్యోగం కూడా ఇస్తాం. అటువంటి అకాడమీ స్థాపించారు. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ బికాజ్ ఆఫ్ కోవిడ్ ఇదంతా ఇది చేసి నేను అది బ్రేక్ చేయవలసి వచ్చింది. ఆ అకాడమీ ఇప్పుడు బి రమేష్ గారికి అని ఒక ఆయనకి అప్పచెప్పి అక్కడ ఇంటర్మీడియట్ పెట్టుకుని ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కానీ నా ఆశయం నెరవేరడానికి ఈ ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ మేనేజ్మెంట్ మంచి అవకాశం ఇచ్చింది. ట్రైనింగ్ అన్నది నాకు ఫ్యాషన్ అండి. ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి అభివృద్ధిలోకి రోజే డిసిప్లిన్లోకి తీసుకురావాలి యూత్. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. నవేడేస్ ఏంటంటే ఎవ్రీవేర్ ఇట్ ప్రతి వాడు డైమండ్ అండి, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఇదే. ఎందుకంటే అందుగురించి అన్నాను, ఆ డైమండ్ అనీవెన్గా ఉంటుంది. ఆ అనీవెన్ డైమండ్ సరిగ్గా చదును చేసి మనం ఇచ్చేస్తే ఉంగరం కింద పెట్టుకోవచ్చు, కిరీటంలో పెట్టుకోవచ్చు. అది అలా చేయడమే మన కర్తవ్యం. నా 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 దృష్టిలో అది. ప్రతి వాళ్ళకి ఏంటంటే అటువంటి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి ఎలా అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా సాల్వ్ చేయాలి, అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలి, మీ కాళ్ళ మీద మీరు ఎలా నిలబడాలన్నది నా ఆశయం. నేను ఇంకా చదువుతున్నాను, నాలాగా అదే అంటున్నాను, దెర్ ఈజ్ నో ఎండ్. ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్ అండ్ ఎర్న్. అబ్దుల్ కలాం గారు అదే చెప్పారు. ఎందుకంటే మనం ప్రతిరోజు కష్టపడాలి, సాధించాలి. అలాగే యూత్కి ఏంటంటే ప్లీజ్ టేక్ ఇంట్రెస్ట్, ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఇవాళ ఉన్నామంటే నీకు ఆరోగ్యంగా 2 చేతులు 2 కాళ్ళు, ఇంత హైటు, ఇంత కలరు, ఇంత అందంగా ఉన్నాయి బికాజ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. డెఫినెట్గా ఎందుకంటే నా లైఫ్లో ఇలా సక్సీడ్ అయినది డెఫినెట్గా ఇట్ విల్ బి ఇన్స్పిరేషన్, మోటివేషన్ టు యూత్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న ఈ అకాడమీ ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంది కదా, వాళ్ళు ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ ఒకటి ఎయిర్పోర్ట్ దగ్గరలో స్థాపించడం జరిగింది. అక్కడికి మీరు యూత్ అక్కడ రావచ్చు. అది ఎందుకంటే మినిమల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఫిజికల్, మెంటల్ ఎబిలిటీకి ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తున్నా. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే మీకు ఎటువంటి సలహా కావాలన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ట్రైనింగ్ కానీ ఇది కానీ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా టెలిఫోన్ నెంబరు 8867770059. ఇప్పుడు నా సక్సెస్ స్టోరీ డెఫినెట్గా యూత్కి ఇది మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక చోట ఏంటంటే నెవర్ స్టాప్ ఇట్. ఓకే, ప్రతి ఇంట్లోనూ ప్రాబ్లం అవుతుంది, మా అబ్బాయి 10th ఫెయిల్ అయ్యాడు, ఎందుకు పనికిరాడు. నో, ఐఎమ్ టెల్లింగ్, దాంతో కాదు. డెఫినెట్గా నేను 10th ఇది అన్నా చూడండి ఎన్ని మాస్టర్ డిగ్రీలు చేశాను. అలాంటిది ఏంటంటే ఇట్ విల్ బే ఇన్స్పిరేషన్, ఇట్ విల్ బే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి. ఒక పాజిటివ్ ఇది వచ్చినప్పుడు డెఫినెట్గా సక్సీడ్ అవుతాం. డోంట్ గో ఫర్ రాంగ్ కమిట్మెంట్ అండ్ రాంగ్ ఇది. ఎందుకంటే చిన్నది ఇదే తోటి సూసైడ్ చేసేసుకుందాం, వెళ్ళిపోదాం, పారిపోదాం ఇంట్లోంచి. నెవర్ డూ దట్ మిస్టేక్. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రాదు, అది గ్రహించాలి. మీ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చుకోండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.